ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఫరియా అబ్దుల్లా, మనం అందరం చిట్టి అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. సో అలాంటి ఫరియా అబ్దుల్లా మరొకసారి తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు అండ్ ఎమోషనల్గా ఏడుస్తూ కూడా ఇచ్చారనమాట. సో ఏం జరిగింది అసలు ఏంటంటే, ఆవిడ కేవలం ఏదైతే మొన్న బోనాలకు వెళ్ళారు కదా, సో బేసిక్గా బోనం ఎత్తాలని తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ ఒక కళగా ఫీల్ అవుతారు, దాన్ని ఒక అచీవ్మెంట్లో ఫీల్ అవుతారు. సో సంస్కృతి సాంప్రదాయాలకు, కులాలకి, మతాలకి, ఇలాంటి వాటికి అన్నిటికీ అతీతంగా ఆవిడ వెళ్ళి బోనం ఎత్తే లాల్ దర్వాజాకి వెళ్ళి చాలామందికి అభ్యంతరకరంగా ఉందంట. హిందువులను మాట్లాడినా, లేకపోతే హిందుత్వం గురించి మాట్లాడినా, సనాతనం గురించి మాట్లాడినా, ఇలాంటి బోనాల గురించి మాట్లాడినా, లేకపోతే ఆ హిందూయిజానికి కొంచెం కాస్త సపోర్ట్ చేసిన, ఆ అమ్మ వాళ్ళకి సపోర్ట్ చేసిన, ఏ క్రిస్టియన్లో ఏ ముస్లింలో అసలు నాకు అర్థం కాదు. ఈ మతాలు ఎందుకు వస్తాయి ఎప్పటికీ నాకు అర్థం కాదు. ఆవిడ బోనాలు అంటే తెలంగాణలో అదొక ప్రైడ్. అలాంటి మూమెంట్ని ఇదొకటి ఉంది అని చెప్పి ఒక బ్రాండ్ అంబాసిడర్గా వెళ్ళారనుకోండి. ఎందుకు ఆవిడ ముస్లిం అయితే వెళ్ళకూడదా? అసలు ఆవిడ ఎంత బాధపడిందో. Dad is a converted Muslim, bro. You understand what that means? He got converted to Islam because he liked the religion. What kind of an upbringing would I have had if someone is bringing me up with showing me all the good things about a religion because they loved it so much that they wanted to accept it? I've always seen the good about Islam. I really wish good things for you, bro, actually. जो भी whoever's hating on me, whoever thinks कि मैं गलत जा रही हूँ, काफिर हूँ, जी whatever you want to say, I wish well for you. యా, ఈవెండి కాఫీర్ అంటున్నారు అనమాట. కాఫీర్ అని కామెంట్ పెడుతున్నారు. కాఫీర్ అంటే ఎవరంటే, ఇస్లామిక్కి సంబంధించినటువంటి ఎవరైతే నమ్మరో, వాళ్ళ ఖురాన్ కావచ్చు, వాళ్ళ గ్రంథాలని విశ్వసించరో, వాళ్ళ గ్రంథాలు చెప్పే ఆ సారాంశాన్ని ఎవరైతే నమ్మకుండా, లేకపోతే ముస్లింలకి దేవుడే లేడు, అల్లా దేవుడు కాదని చెప్పి మాట్లాడతారో వాళ్ళని కాఫీర్ అంటారు. ఈ కాఫీర్ అనేవాడు అప్పట్లో అయితే నిజాం పాలనలో హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలామంది ఈ కాఫీర్ అనే పదాన్ని, ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళు ఈ మతాన్ని, ఇస్లామిక్ మతాన్ని నమ్మకపోతే కాఫీర్ అనేవాళ్ళు. మనం చూస్తూ ఉంటాం రజాకార్ల సినిమాలో కావచ్చు, దురందర్లో కావచ్చు, ఈ కాఫీర్ అనే పదాన్ని ఎక్కువ యూస్ చేస్తారు. ఇప్పుడు అదే కాఫీర్ని నమ్మట్లేదు అని చెప్పి ఈవిడ అన్నారనమాట. You, bro. I wish well for you. I see life in trees. I see life in rocks. I see life in butterflies, insects, everything. And if that doesn't amaze you, if that doesn't make you believe more in God instead of take you away from it, I'm sorry, my friend. You're missing out. That's about it. If you don't choose to see magic or God in everything or every person you meet, you're missing out. I pray for love. I pray for unity. I pray for peace. And I will do. ఎవరైతే కామెంట్లు పెట్టారో పిచ్చి పిచ్చిగా, నిజంగా చంపబెట్టి కొట్టినట్టే వాళ్ళందరికీ. ప్రతి ఒక్కళ్ళకి ఆవిడ రిప్లై ఇవ్వలేదు కదా. కామెంట్లు పెట్టే వాళ్ళంత ఖాళీగా ఫరియా అబ్దుల్లా ఉండదు కదా. సో అందుకే వీడియో చేసింది. నిజంగా ఆవిడ మాట్లాడిన మాటలు కనుక వింటే కామెంట్లు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అవన్నీ కూడా డిలీట్ చేస్తారు. సో పర్యావరణం గురించి, పీస్ గురించి ఆలోచించండి, మీ యొక్క ఫ్యామిలీస్ గురించి ఆలోచించండి చెప్పి ఆవిడంత మంచిగా చెప్తుంటే, ఆవిడని ఒక ముస్లిం అయి ఉండి బోనం ఎలా ఎత్తుకుంటాం అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజంగా ఎంతవరకు కరెక్ట్? సో మీరేమనుకుంటారో మస్తు కామెంట్ చేయండి. చూస్తున్నాం మనం టీవీ.